నమస్తే. నేను మీ రామపెరిక. బీహార్‌లో రాజకీయం బాబు. ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అటు ప్రతిపక్షం ఏమంటుంది? అధికార పక్షం ఏమంటుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చెప్తుంది? గత కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్రతో బీహార్‌లో పర్యటన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే బీజేపీ, ఈసీ కుమ్మక్కయ్యి ఓట్ చోరీకి పాల్పడుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ ఈసీపై ఆరోపణలు చేస్తూ ఓట్ చోరీ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకి అటు ప్రజల నుంచి, ఇటు మిత్రపక్షాల నుంచి పూర్తి స్థాయిలో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మొన్నటికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఆ యాత్రలో పాల్గొనడం మనం చూసాం. దీంతో పాటు బీహార్‌లో తేజస్వి యాదవ్ కూడా రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నాడు. రాహుల్ గాంధీ తోటి యాత్ర కొనసాగిస్తున్న విషయం చూసాం. ఇలాంటి టైంలో అనుకోకుండా నేపాల్ నుంచి ముగ్గురు ఉగ్రవాదులు బీహార్‌లోకి చొరబడ్డారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ నుంచి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. మరి ఇందులో వాస్తవం లేదు. ఇది కేవలం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓట్ యాత్రని అడ్డుకోవడం కోసం బీజేపీ కుట్ర చేస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లేదు నిజంగానే ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముగ్గురు ఫోటోలు రిలీజ్ చేయడం కూడా మనం చూసినాం. సో అసలేం జరగబోతుంది బీహార్ రాజకీయాల్లో? ఇది నిజమా? అబద్ధమా? మిత్రపక్షాలు ఏదైతే ప్రతిపక్షం ఆరోపిస్తున్న ఓటు చోరీ యాత్రను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర చేసిందనేది నిజమా? లేదు నిజంగానే ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారనేది నిజమా? ఇది ఎవరికీ తెలియని విషయంగానే ఉండిపోయింది. అదేవిధంగా ఇటైతే ఇంటెలిజెన్స్ ప్రకారం చూసుకుంటే ముగ్గురైతే వచ్చిర్రు అని చెప్పేసి ముగ్గురు ఫోటోలు కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం ఒక స్థాయిలో నమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో మనం పహల్గాం ఉగ్రదాడి చూసుకుంటే అక్కడ మన భారత పౌరుల్ని అతి దారుణంగా 26 మందిని చంపేసినటువంటి పరిస్థితి కనపడ్డాయి. సో అలాంటిది మళ్ళీ బీహార్‌లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతైతే రాష్ట్ర పోలీసుల మీద ఉంది. సో ఫైనల్‌గా ఏంటి అంటే నిజంగానే ఉగ్రవాదులు చొరబడ్డారా? లేదా? లేదా ఓన్లీ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓట్ చోరీ యాత్ర అడ్డుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఈ పొలిటికల్ స్ట్రాటజీ ఉపయోగిస్తుందా అనేది అసలు వాస్తవం ఏది అనేది ముందు రోజుల్లో తెలుసుకుందాం.